భారత ఎన్నికల విధానంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రశంసలు కురిపించారు. ఖచ్చితమైన ఓటరు గుర్తింపు కార్డు లేకుండా అమెరికా ఎన్నికలు ఎలా జరుగుతున్నాయని భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ ప్రశ్నించినట్లు ట్రంప్ గుర్తు చేశారు. అమెరికా ఎన్నికల విధానాన్ని ఇప్పటికైనా సంస్కరించాలన్న ఆయన ఇందుకు సంబంధించిన సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాలని పేర్కొన్నారు. అమెరికా ఎన్నికల ప్రక్రియలో కీలక మార్పులు తీసుకురావాలని భావిస్తున్న అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అందుకు భారత ఎన్నికల వ్యవస్థను ఉదాహరణగా చూపుతున్నారు. ఈ మేరకు ట్రూత్ సోషల్ వేదికగా స్పందించిన ఆయన ఇటీవల జరిగిన భారత సార్వత్రిక ఎన్నికల్లో సుమారు 64.6 కోట్ల మంది ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారని తెలిపారు. ఇంత భారీ స్థాయిలో పోలింగ్ జరిగినప్పటికీ అందులో పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు వేసిన వారు 1% కంటే తక్కువేనని ఆయన ప్రశంసించారు. ఇదే మాదిరిగా అమెరికాలో కఠినమైన ఎన్నికల చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అమెరికా ఎన్నికల్లో ఓటరు గుర్తింపు కార్డు నిబంధన ఖచ్చితంగా లేకపోవడంపై భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఆశ్చర్యం వ్యక్తం చేసినట్లు ట్రంప్ గుర్తు చేశారు. ఈ నెల ప్రారంభంలో అమెరికా అధికారులతో భారత సీఈసీ జ్ఞానేష్ కుమార్ మాట్లాడారని ట్రంప్ వెల్లడించారు. ఖచ్చితమైన ఫోటో గుర్తింపు కార్డు లేకుండా అమెరికాలో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని ఆయన ప్రశ్నించినట్లు ట్రంప్ తన పోస్టులో రాసుకొచ్చారు. భారత్లో జరిగిన తాజా ఎన్నికల్లో ప్రతి ఒక్క ఓటరు ఖచ్చితంగా సరైన ఫోటో గుర్తింపు కార్డు కలిగి ఉన్నారని ఆయన పేర్కొన్నారు. అమెరికాలోనూ ఓటు హక్కు నమోదు చేసుకోవాలంటే పౌరసత్వ ధృవీకరణ పత్రాన్ని చూపడాన్ని తప్పనిసరి చేసే సేవ్ అమెరికా చట్టానికి మద్దతు కూడగట్టేందుకే ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా ఓటరు గుర్తింపు కార్డును తప్పనిసరి చేయడం, మెయిల్ ద్వారా ఓటింగ్ విధానాన్ని కట్టడి చేయడం సేవ్ అమెరికా చట్టం ముఖ్య ఉద్దేశం. ఎన్నికల మోసాలను అరికట్టాలంటే తక్షణమే సేవ్ అమెరికా చట్టాన్ని ఆమోదించాల్సిన అవసరం ఉందని ట్రంప్ స్పష్టం చేశారు. అయితే ఈ బిల్లు ఆమోదం అంత సులువుగా కనిపించడం లేదు. దీనిపై డెమోక్రాట్లు, రిపబ్లికన్ల మధ్య భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై ఎలాంటి ముందడుగు పడకుండానే అమెరికా సెనేట్ ఈ నెల ప్రారంభంలో 5 వారాలకు వాయిదా పడింది. మరోవైపు వైట్ హౌస్ వెబ్సైట్లో ఉంచిన సేవ్ అమెరికా చట్టం ఫ్యాక్ట్ షీట్లో కీలక అంశాలను పొందుపరిచారు. భారత్, బ్రెజిల్ లాంటి దేశాలు ఇప్పటికే ఓటరు గుర్తింపు కార్డులను బయోమెట్రిక్ డేటాబేస్తో అనుసంధానం చేసి పారదర్శకంగా ఎన్నికలు నిర్వహిస్తుండగా అమెరికా మాత్రం ఇంకా కేవలం ఓటర్లిచ్చే స్వీయ ధృవీకరణపైనే ఆధారపడుతోందని అందులో పేర్కొన్నారు.